చులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే. కొన్ని బంధాలు మనల్ని ప్రేమిస్తున్నట్లు, గౌరవిస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ వాస్తవం అది కాదు. వాళ్ళు ప్రేమిస్తున్నారని, గౌరవిస్తున్నారని మనం భ్రమలో బతుకుతున్నాం అంతే. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతత కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతత కాపాడుకోవడం మేలు. మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడం మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. ఒకరిని మనం అందరికన్నా ఎక్కువగా నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేసినా కూడా ముందు ఉన్నంత నమ్మకం అయితే ఉండదు. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. నిన్ను వాడుకుని వదిలేసే స్త్రీలు కూడా మొదట వారి అందాన్ని నీకు ఎరగా వేస్తారు. వాళ్ళు చెప్పే మాటల్లో ముఖ్యంగా నిన్ను ఒక్కరోజు చూడకపోయినా నా ప్రాణం పోయేలా అనిపిస్తుంది అని నిన్ను నమ్మిస్తారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అంటారు. నిన్ను ఒక్కరోజు చూడకపోయినా నా ప్రాణం పోయేలా అనిపిస్తుంది అని నిన్ను నమ్మిస్తారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం అంటారు.